డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడలో ఓ మాజీ ఎమ్మెల్యే బంధువులు అపార్ట్మెంట్ నిర్మించారని, అది కుంగిపోవడంతో అధికారులు తమను ఖాళీ చేసి పంపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారడంతో తాము కాకినాడ కలెక్టరేట్కు వచ్చామని బాధితులు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ సమావేశంలో ఉండటంతో లోపలికి పంపలేదని పోలీసులు చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో తమ అభ్యర్థనను పవన్ కళ్యాణ్కు ఇవ్వాలని బాధితులు పోలీసులకు వినతిపత్రం అందించారు. 2019 సంవత్సరంలోనండి భాస్కర్ ఎస్టేట్స్ అని చెప్పి మల్టీప్లెక్స్ థియేటర్ ఉంటుందండి దేవి మల్టీప్లెక్స్ దగ్గర. అక్కడ మేము 40 మంది ఫ్లాట్లో ఉంటున్నామండి. ఆ ఫ్లాట్లోని పిల్లర్స్ కుంగిపోవడం వల్ల మేము అందరూ కూడా ఆ రోజునే మొత్తం అందరినీ బయటకు తగిలేశారండి. అంటే మున్సిపాలిటీ వారందరూ కూడా ఇక్కడ ఉండకూడదు, ఇది పడిపోద్ది అని చెప్పి అందరినీ మనం బయటకు పంపిస్తారండి. ఆ రోజే పాత ఎమ్మెల్యే గారు దోరంపూడి చంద్రశేఖర్ గారు మాకు న్యాయం చేస్తాను కదండి. ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా గోడు చెప్పుకోనండి, మేము అందరూ రోడ్డు మీద పడిపోయాం. 40 మంది ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోయామండి. ఎవరికి కూడా ఎటువంటి ఆదరణ ఎవరు చూపించలేదండి. మేమంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 5 సంవత్సరాలు అయిపోయిందండి. అద్దెలు కట్టుకుంటుందండి, ఇబ్బందులు పడుతూ మేము ఈ జాబ్ మేము అందరూ కూడా చాలామంది ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళం అండి. మా ఎవరికి కూడా ఇన్కమ్ సరిగ్గా లేదండి. ఈ రోజు ఏంటంటే ఇలాగా మేము బ్రతుకుతున్నాం అంటే మేము చాలా జీవోత్సవాలా బతుకుతున్నాం అనమాటండి. దాని గురించి ఎప్పుడు పడిపోయారు సార్ మీరు? ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి, అయ్యా సార్ ఇలా ఉన్నదండి, మీరు అసెంబ్లీలో రేజ్ చేయండి సార్ అని చెప్పేసి కూడా గతంలో నేను వెళ్ళి ఎంతో కలిసి ఆయనతో కూడా విన్నవించుకోవడం జరిగింది సార్. బిల్డింగ్ ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే బిల్డింగ్ ఎవరిది అసలు? అది బిల్డింగ్ మొత్తం 40 మందిది సార్, ఏ ఒక్కరిది అనేది కాదు. 40 మంది ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఈ 40 మందిలో బిల్డర్స్ 4 కూడా ఈ కాకినాడకు సంబంధించిన వాళ్ళు అండి. కానీ మమ్మల్ని బయటకు పడేసిన తర్వాత ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా, మందులు కూడా ఏం లేకుండా చెల్లా చెదిరైపోయి ఆ రోజున మీడియా మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా తెలిసిన విషయం సార్ ఇది. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీలో రేజ్ చేయండి, 40 కుటుంబాలు బయట ఉన్నాయి సార్, పోయిన ప్రతిపక్షంలో మీరన్నా కాపాడండి అని చెప్పేసి సార్ని, ప్రజెంట్ సీఎం గారిని అప్పుడు ఆ రోజులో ఒక 1.5 year బ్యాక్ కలిసాను సార్. కలిస్తే ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేస్తామని అన్నారు. మాకు ఇప్పుడు ఏం లేదండి, మాకు ఉండడానికి ఇల్లు లేదండి, పిల్లలు